కలిసి మేము అందరం కలిసి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది కాదని చెప్పి అన్నారు. మీకు గుర్తే ఉంటుంది సాయి గారు. సో నేనంటే ఏంటంటే ఇలాగా నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ గారు నేను విన్నాను, అది ఆ గంట పాటు ఉంది. ఆ 30 ఇప్పుడు ఇందా డిబేట్కి వచ్చే ముందు కూడా వింటానే ఉన్నాను. ఎక్కడ పొత్తు కుదిరిపోయిందని వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఎక్కడైతే వారైతే అనలేదు. మేము భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు జనసేనలో పొత్తులో ఉన్నాం, అది ఫ్యాక్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అది చెప్తున్నారు, ఎన్డీఏలో ఉన్నాను, ఎన్డీఏలోని వెళ్ళలేదని. ఏదైతే సెప్టెంబర్ 13, 2023 సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు పరామర్శ బయటకు వచ్చి టీడీపీతో వెళ్తారు అనౌన్స్మెంట్ చేశారు. దానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నేను చెప్పలేదు, G20 బిజీగా ఉన్నాను, ఏదో టైంలో వెళ్ళి మాట్లాడతారన్నారు. అది పెండింగ్ లో ఉంది. వాళ్ళు మాట్లాడతారు, ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు. బట్ మా పార్టీ కార్యాచరణ మాత్రం మేము ముందుకు వెళ్తున్నాం. మేము 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేసుకున్నాం. 175 + 25 మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు, 200 స్థానాలకి కేంద్ర నాయకత్వ సూచన మీద ఆశావాహులు జాబితా తీసుకున్నాం. 3000 పైచిలుక దరఖాస్తులు వచ్చాయి. అలా కేంద్ర నాయకత్వం కూడా కొన్ని దరఖాస్తులు వెళ్ళాయి. సో అన్ని ఇవాళ నుంచి మేము కూడా ప్రజా పోరు అని చెప్పి ప్రతి అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు కార్యక్రమాలు, ఏ రకంగా 10 సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి చేశారో, సంక్షేమం అందించారు, ఇవన్నీ తెలియజేస్తున్నాం. ఇటీవల కూడా పల్లె బాట కార్యక్రమం కూడా మేము పూర్తి చేసుకున్నాం. సో మేము అన్ని పోలింగ్ బూత్ 46,163 పోలింగ్ బూత్ లో మేము సన్నిద్ధం అవుతున్నాం. పొత్తులు ఎత్తులు అనేది మా నాయకత్వం, మా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటది. ఆ డెసిషన్ తీసుకునేంత వరకు మేమైతే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి కింద సంవత్సరం రాష్ట్రానికి వచ్చిన మాకు దిశానిర్దేశం చెప్పింది ఒకటే, పొత్తులు ఎత్తుల గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వ, మాకు ఆ జోలికి మీరు వెళ్ళొద్దు. మన కర్తవ్యం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ, నరేంద్ర మోడీ గారు అందనటువంటి సంక్షేమం, అందనటువంటి కుటుంబం దేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అది కరోనా వ్యాక్సినేషన్ 220 కోట్లు ఇచ్చినా దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అలాగే 82 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నా దానిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే 60 కోట్ల మందికి ఏదైతే ఉచితంగా వైద్యం అందిస్తున్నా 5 లక్షలు, అది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అలాగే 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి బ్యాంకులు చేసినా దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సో ఇలాగా 12 కోట్ల మందికి రైతులకి పిఎం కిసాన్ ఇస్తారు. ఇవన్నీ ఏదైతే సంక్షేమం, 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించారు మహిళలకి, వాళ్ళు చేరువనం 10 కోట్ల మందికి డ్వాక్రా మహిళలకి ఏదైతే మనం రుణాలు అందిస్తున్నాము ఎటువంటి పూచికత్తు లేకుండా డ్వాక్రా సంఘాలకి, వాళ్ళు చేరువమన్నారు. 4 కోట్లు నిర్మాణం చేసే దేశవ్యాప్తంగా, దానిలో ఆంధ్రప్రదేశ్ లో లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళండి, నరేంద్ర మోడీ గారు రాసిన లేఖ ఇవ్వండి, భారతీయ జనతా పార్టీ మద్దతు అడగండి. నరేంద్ర మోడీ గారిని మరో టర్మ్ ఇంకో 5 ఏళ్ల పాటు ప్రచండమైన మెజార్టీతో మద్దతు ఇవ్వండి అని చెప్పి అడగమన్నారు మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు. మేము అదే పనిలో ఉన్నాం. పొత్తులు ఎత్తినది మా నాయకత్వం సమయం వచ్చినప్పుడు వారు తెలియజేస్తారు. సాయి గారు, అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇప్పుడు మీరు జనసేన పొత్తులో ఉన్నారు కదా, ఇప్పుడు మీ పల్లెపోరు యాత్రలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదండి.